కేజీ టు పీజీ వరకు అన్ని స్కూల్స్ కూడా ఒక 6 లక్షల మందికి మనం 1,20,000 రూపాయలతోటి ఖర్చు పెట్టి ఒక్కొక్క స్టూడెంట్ వెనుక వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున గురుకుల పాఠశాలలు కూడా మనం ప్రారంభించుకున్నాం. గురుకుల పాఠశాలని అప్ టు 10th చేసుకున్నాం, 5th to 10th. ఆ తర్వాత ఇంటర్మీడియట్, ఆ తర్వాత డిగ్రీ కళాశాలలు కూడా మొన్న 33 డిగ్రీ కళాశాలలు కూడా జిల్లాకో డిగ్రీ కళాశాలలు కూడా కొత్తగా తెరుచుకున్నాం. ఇవన్నీ కూడా గురుకుల పాఠశాలలు కూడా అప్గ్రేడ్ అవుతాయి, పీజీ వరకు కూడా ఇవన్నీ కూడా చేసుకున్నాం. అదే మాదిరిగా 10,000 కోట్లు పెట్టి మనము బస్తీ దవాఖానలు కానీ మా మేడ్చల్ జిల్లాలోనే 10 బస్తీ దవాఖానలు ఓపెన్ చేసుకున్నాం మేము. అదే మాదిరిగా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్, ఐసీయూ బెడ్స్, సిటీకు 4 దిక్కుల 4 పెద్ద హాస్పిటల్స్, అదే మాదిరిగా వరంగల్లో కూడా ఒక పెద్ద హాస్పిటల్, ఇవన్నీ కూడా మనం 10,000 కోట్లతోటి ఇవన్నీ కూడా ప్రారంభించుకున్నాం. స్పీడ్గా పని కూడా నడుస్తుంది కరోనా తర్వాత. దానికి తోడు 7,300 కోట్లు పెట్టి మనము గవర్నమెంట్ స్కూళ్ళు, జిల్లా పరిషత్ స్కూళ్ళు అన్నీ కూడా కిచెన్ షెడ్లు కానీ, ఫర్నిచర్ కానీ, కంప్యూటర్లు కానీ ఇవన్నీ కూడా చేసుకొని ఆ ఫండ్స్ తోటి మనం అన్నీ కూడా స్కూల్స్కు, ప్రైవేట్ స్కూల్కు ధీటుగా మన స్కూళ్ళన్నీ కూడా మనం బ్రహ్మాండంగా చేసుకున్నాము. ఒకనాడు గవర్నమెంట్ స్కూల్లో పోవాలంటే పిల్లలు భయపడుతురు. అదే ఈసారి గవర్నమెంట్ స్కూల్లో అడ్మిషన్ సీట్ దొరుకుతలేదు. ఆ స్థాయికి తీసుకొచ్చిన ఘనత మన సీఎం కేసీఆర్. అట్లా మనం దేంట్లో ఏ రంగంలో చూడరు మీరు, ప్రతి ఒక్క రంగంలో మనం అభివృద్ధి. ప్రతి ఒక్కరికి తెలుసు. తెలంగాణ తీసుకొచ్చినాక కేసీఆర్ గారు, కేటీఆర్ గారు అన్ని రంగాలలో అభివృద్ధి. మనకు ఇందులేడు అందరూ కాదు అని లేనే లేదు, ప్రతి దాంట్లో కూడా అభివృద్ధి. మనం ఏ రంగమైనా తీసుకోవచ్చు. ఇప్పుడు మనం మంచిగా తెలంగాణ వచ్చినాక ప్రాజెక్టు కట్టుకున్నాం, కాళేశ్వరం ప్రపంచంలోనే పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు. అదే మాదిరిగా మంచిగా యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కట్టుకున్నాం, పెద్దది. టెంపుల్స్ అన్నీ కూడా అభివృద్ధి చేసుకున్నాం. తెలంగాణ టెంపుల్స్ అన్నీ కూడా మంచిగా అంబేద్కర్ విగ్రహం పెట్టుకున్నాం, పెద్దది, భారతదేశంలోని పెద్ద విగ్రహం. అదే మాదిరిగా సెక్రటరియట్ కూడా మంచి, భారతదేశంలోని మంచి అందమైన సెక్రటరియట్ కూడా కట్టుకున్నాం. ప్రపంచంలోనే భారతదేశంలో ఎక్కడ లేని విధంగా అమెరికా, సింగపూర్ తర్వాత కమాండ్ కంట్రోల్ ఆఫీస్ కూడా కట్టుకున్నాం పోలీసు వ్యవస్థ కోసం. అదే మాదిరిగా మనం అమరవీరుల స్తూపం కూడా మనం కట్టుకున్నాం. ఇట్లా అన్నీ కూడా పెద్ద పెద్ద మంచిగా కట్టుకున్నాం ఇవన్నీ. దానికి తోడు మనం ఇప్పుడు విద్య అయిపోయింది, వైద్యం అయిపోయింది. ఇప్పుడు ఐటీ రంగంలో కూడా ఒకనాడు ఐటీ సంస్థలు అంటే బెంగళూరు ఉండే. ఇప్పుడు మన కేటీఆర్ సారు దావుస్ పోయిండు, ప్రపంచ దేశాలన్నీ తిరిగి ప్రపంచంలో ఉన్న గూగుల్, ఫేస్బుక్, అమెజాన్, ఫేస్బుక్ లాంటి పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీలన్నీ కూడా వాళ్ళతోటి తీసుకొచ్చి వాళ్ళ హెడ్ క్వార్టర్స్ ఆఫీసులన్నీ కూడా మన హైదరాబాద్లో తెప్పించిన ఘనత కూడా మన కేటీఆర్ గారు. ఒకనాడు బెంగళూరు అంటుంటిమి, అమెరికా అంటుంటిమి. ఇప్పుడు అమెరికా తర్వాత ఇవాళ ఐటీ పరిశ్రమలు ఉన్నాయంటే, అభివృద్ధి చెందిందంటే మన హైదరాబాదే. మన దగ్గర 9 లక్షల మంది ఉద్యోగాలు చేస్తున్నారు ఐటీ పరిశ్రమలో. దానికి తోడు ఎక్కడ చూసినా ఇప్పుడు మన హైదరాబాద్ సిటీ చూడు, మీరు వరంగల్ సిటీ చూడు, ప్రతి కారణంలో డిస్టిక్ హెడ్ క్వార్టర్స్లలో అన్ని ఐటీ హబ్బులు పెట్టి, టీ హబ్బులు పెట్టి పర్ఫెక్ట్గా అందరికి కూడా ఎక్కడికక్కడ ఉద్యోగాలు ఇప్పిస్తున్నాడు, ఐటీ ఉద్యోగాలు. ప్రపంచంలో ఏ మల్టీనేషనల్ కంపెనీ అని ఉండని, ఏ రకమైన కంపెనీ అని ఉండని, వాళ్ళు మనం హైదరాబాద్లో పెట్టాలి, తెలంగాణ పెట్టాలి. ఇక్కడ ప్రశాంతత ఉన్నది, పోలీస్ భద్రత ఉన్నది, మనకు సానుకూలం ఉంది, టీబీ పాస్ మంచిగా పర్మిషన్లు ఇస్తున్నది, వాళ్ళు గవర్నమెంట్ కూడా మంచి సహకరిస్తుందని చెప్పి ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీలు ఏ బిజినెస్ అయినా ఇక్కడ హైదరాబాద్లో చేసుకోవాలి, తెలంగాణలో చేసుకోవాలని వాళ్ళందరూ వస్తూ ఉన్నారు. పెద్దగా డెవలప్ అవుతూ ఉంది. వాళ్ళందరికీ మన యువతకు ఉద్యోగాలు వస్తూ ఉన్నది.
ఇవంతా మనం మన కళ్ళారా చూస్తూ ఉన్నాం. మనం పెద్ద పెద్ద విద్యా సంస్థలు కానీ పెద్ద పెద్ద ఇవన్నీ కూడా మల్టీనేషనల్ కంపెనీలు కానీ ఇవన్నీ కూడా మన దగ్గర వస్తున్నాయి. కేటీఆర్ చలవతో మనం చూస్తూ ఉన్నాం. ఇట్లా పోతూ పోతూ ఎట్లయిపోయిందంటే హైదరాబాదు, ఒకనాడు హైదరాబాద్ అంటే తెలంగాణ అంటే వలసపోతుండే. పాలమూరు కానీ వీళ్ళంతా సూరత్కు పోయి బాంబేకి పోయి అక్కడ పోయి ఇక్కడ పోయి పని చేసుకొని దుబాయ్కి పోయి అక్కడ పోయి పని చేసుకుంటారు మన తెలంగాణ బిడ్డలు. ఈనాడు అవసరం లేదు. 15 రాష్ట్రాలలోకి వెళ్ళి మన తెలంగాణకు 25 లక్షల మంది ఉపాధి కోసం వచ్చి పని చేస్తున్నారంటే అది అభివృద్ధి కాదా? అది డెవలప్మెంట్ కనిపిస్తలేదా? ఆ 25 లక్షల మంది ఎందుకు వస్తున్నారు? 15 రాష్ట్రాలలోకి వెళ్ళి ఎందుకు వస్తున్నారు? వాళ్ళకు ఉపాధి దొరుకుతుందనే కదా, వాళ్ళ రాష్ట్రంలో ఉపాధి లేదనే కదా మన తెలంగాణకు వస్తున్నారు. ఎక్కడ చూసినా మనకు మొన్న కరోనా తర్వాత మనకు తెలిసింది, కరోనాలో మనకు ఇంతమంది బయట వాళ్ళు మన దగ్గర చేస్తున్నారని, ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతుందని. ఇదంతా అభివృద్ధి కాదా? మనం ఇప్పుడు భారతదేశంలోనే తాగునీరులో మనమే నంబర్ 1, సాగునీరులో మనమే నంబర్ 1, 24 గంటల కరెంట్ ఇచ్చే దాంట్లో మనమే నంబర్ 1, ధాన్యం పంటల మనమే నంబర్ 1, మంచి స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ అందించడంలో మనమే నంబర్ 1, ఎక్కువ నంబర్తో ఉన్న గురుకుల పాఠశాల ఉన్నది కూడా మనమే నంబర్ 1, ఎక్కువ ఐటీ ఉద్యోగాలు మనం చేసే మన ఐటీ ఉద్యోగాలు 9 లక్షల మంది చేసే దాంట్లో కూడా మనమే నంబర్ 1, పర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా దేశంలో మనమే నంబర్ 1. ఇన్ని రంగాలలో ప్రతి హరితారంలో మనమే నంబర్ 1. ఎవరు ఏ రంగమన్నా తీసుకోను, ప్రతి రంగంలో ఇవాళ మన కేసీఆర్ కేటీఆర్ కనిపిస్తున్నారు. ఇవాళ అట్లా ఒక చెట్టును చూసినా కేసీఆర్ కనిపిస్తుంది. ఊర్లో పడితే చూస్తే గొర్రెలు చూసినా కేసీఆర్ గొర్రెలు అంటున్నారు. చేపలను చూసినా ఇట్లా చేపలు ఇట్లా గలగలలాడుతున్నాయి. 46,000 చెరువులు మన తెలంగాణలో, అవన్నీ కూడా అభివృద్ధి గొలుసు కట్టి చెరువులన్నీ అభివృద్ధి చేసిన ఘనత తెలంగాణ. కాంగ్రెస్ అంటే ఏంది? కరువు. కాంగ్రెస్ అంటే ఏంది? స్కాము. కేసీఆర్ అంటే ఏంది? నీళ్ళు. కేసీఆర్ అంటే, కేసీఆర్ వచ్చినప్పటి సంది కూడా మనకి ఎక్కడ కూడా కరువు లేదు, వర్షాలకు కొదవలేదు. నేనే వానదేవునికి మొక్కిన, వానదేవుడా సాలిగా నీళ్లు చాలు నాయన మాకు ఎక్కువైపోయినాయని మేము వానదేవునికి మొక్కవలసి వచ్చింది. ఆ పరిస్థితి వచ్చింది మనకు తెలంగాణ వచ్చినాక. వీళ్ళ మొత్తం కరువే కాంగ్రెస్ అంటే. మనకి అలా కుల వృత్తులు, కుర్మ యాదవులు ఎంత మురిసిపోతున్నారు, గొర్రెలతోటి ఎంత పెంపకము, చేపలతోటి బెస్తోళ్ళు ముదిరాజులు ఒక్కొక్కరు 15,000 సంపాదిస్తున్నారు. మరి షామీర్పేట మేడ్చల్ల 15 కిలోలు 10 కిలోలు మనకు అప్పుడు అంతే పొరక చేపలు తింటుంటాం మనం. ఇవాళ ఎట్లా ఒక్కొక్క చేప కుర్రమట్టలు ఇట్లా దొరుకుతలేవు. 10-15 కిలోల చెరువు చేపలు ఒక్కోరు అట్లా. మనం ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేసే లెవెల్కి వచ్చినామా? బలం మనకు తెలియదు, తెలంగాణ బలం శక్తి మనకు తెలుస్తలేదు. ఎందుకంటే అన్నీ పర్ఫెక్ట్గా బ్రహ్మాండంగా నడుస్తున్నాయి కాబట్టి. పక్క రాష్ట్రాలకు అంత దరిద్రం ఏమీ లేదు. అంత మన దగ్గర ఎక్కడ చూడు పచ్చగా ఎంత పర్ఫెక్ట్గా అందరు ప్రశాంతంగా, ఎవ్వరు చూడు ఎవ్వరు పని వాళ్ళు చేసుకుంటున్నారు, ఎవ్వరికి చిన్న ఇబ్బంది లేకుండా జరుగుతున్నారు. కాంగ్రెస్ ఏం చేసిందా? రాహుల్ గాంధీని పుట్టినప్పటి సంది అన్ని స్కాములే. ఇప్పుడు ఆయన ఏజ్ ఎంతనా?